ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ జబల్పూర్లో మీకు ఒక అసెంబ్లింగ్ యూనిట్ చేయమన్నారు అంటే వెపన్ ఉండాలి, మళ్ళీ విడిపోవాలి, ఆ స్పాట్కి వెళ్ళేందుకు అసెంబ్లింగ్ అవ్వాలి. అంటే ఫారెస్ట్లో అప్పుడు ఎందుకు ఈ టాస్క్ ఇచ్చారు అంటే నిర్బంధం చాలా సీరియస్గా నిర్బంధం ఉంది. అప్పుడు 96-97 ప్రాంతంలో విపరీతమైనటువంటి నిర్బంధం ఉంది. అప్పుడు మద్య నిషేధం అనేది కొనసాగుతుంది. ఇది ఏపీలో అన్ని బార్డర్స్ అన్నట్టు, బార్డర్స్లలో ఈ మద్యం కోసం చెక్కింగ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. 1-2 చోట్ల ఈ చెక్కింగ్లలో కూడా మా వాళ్ళు పట్టుబడడం అనేది జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టమైంది. అప్పుడు స్టేట్ కమిటీ వాళ్ళు ఉండి ఏమన్నారంటే వెపన్స్ మనం డైరెక్ట్గా తీసుకొస్తే ఐడెంటిఫై అయిపోతుంది, కాబట్టి బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లోపల అసెంబ్లింగ్ చేసుకునే విధంగా మీరు డిజైన్ చేసి ఇక్కడికి వచ్చి చేయండి అన్నారట. అప్పుడు మా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ మా బాధ్యుడు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేశారన్నట్టు. నేను ఒక రకంగా దాన్ని డిజైన్ చేయడం చేశాను. అయితే నా డిజైన్లో ఎట్లుంటుందంటే చూసిన వాడికి ఇది వెపన్ స్పేర్ పార్ట్ అనేది తెలియకుండా ఉంటుంది అన్నట్టు. అది అసలు ఎవరు చూసినా ఓపెన్గా చూస్తే కూడా ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. అంత టెక్నిక్గా దాన్ని నేను ఆలోచించి డెవలప్ చేశాను అన్నట్టు. తర్వాత గ్రైనేట్స్ కూడా అంతకుముందు సింగిల్ బాడీ ఉండేదంట, సాలిడ్ బాడీగా ఉండేది గ్రైనేట్. దాన్ని కూడా మేము 2 పార్టులుగా చేసి అట్లా చేయడం జరిగింది. స్పేర్ పార్ట్స్ సంబంధించిన డైస్ కొన్ని మేము ఇక్కడే ప్రిపేర్ చేసి లోపలికి పంపించడం, అట్లా ఒక 1-2 ఇయర్స్ రీసెర్చ్ వర్క్ మీద మేము బాగా వర్క్ చేసాం అన్నట్టు. జబల్పూర్లో అది చూసారండి మీ తర్వాత దొరికినప్పుడు అవి చుచ్చుపుడిలాగా ఉండేది. ఇది గ్రానైట్ అనే విషయం, తర్వాత అసెంబ్లింగ్ అయితే గ్రానైట్ అనే విషయం తెలుసు. అట్లా ఆ వెపన్స్ కూడా అట్లా ఉండేదంట. మీరు బ్యారెల్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు, చూసారు, బాడీ చేయలేరు, ఏది చేయలేరు. మీరు నల్లా పైప్ లాగా ఒక పైప్ పంపించేవారు. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు తర్వాత క్రమంలో చెప్తాను నేను అది. అట్లా మేము ఒక 2 ఇయర్స్ 96 నుంచి 98 వరకు అన్నట్టు ఒక 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ కంప్లీట్గా చేసినాం. 2-3 ఇయర్స్ ఈ రీసెర్చ్ వర్క్ మీదనే బాగా పనిచేసాం అన్నట్టు. ప్రతిదీ కూడా ఏంటంటే చాలా టెక్నికల్గా ఆలోచించాల్సి వచ్చేది అన్నట్టు. ఎందుకంటే సాధారణ వ్యక్తులు దాన్ని ఐడెంటిఫై చేయదు. ట్రాన్స్పోర్ట్ ఈజీగా తీసుకెళ్ళేటట్టు ఉండాలి. మళ్ళీ అప్పుడు ఇంతకుముందు వ్యక్తులుగా ఏదైనా తీసుకెళ్తే కంపల్సరీ బస్సులలో చెక్ చేస్తున్నారు, ఏది మద్యం సీసాల కోసం. మద్య నిషేధం ఉంది ఆ టైంలో, కాబట్టి ప్రతి బస్సు ప్రతి బ్యాగును చెక్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇట్లా క్యారీ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్లో చేయాలి. మనం ట్రాన్స్పోర్ట్లో చేస్తే ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్ బ్రేక్ అయిపోతుంది, వాళ్ళు అటు ఇటు పడేస్తూ ఉంటారు. పడేసినప్పుడు ఆ ప్యాకింగ్ బ్రేక్ అయిపోతే అది బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా వానికి అర్థం కావద్దు అది ఏంటిది అనేది. అట్లా డిజైన్ ఉండాలనేది అప్పుడు ఆలోచించి ఒక 3 ఇయర్స్ దాని మీద బాగా వర్క్ చేశాను. మాకు ఇన్ఛార్జిగా ఉండే అతను కూడా బాగానే చేసేవాడు, కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళందరూ. ఎంకరేజ్ చేస్తే నేను ఆ రీసెర్చ్ వర్క్లో బాగా సక్సెస్ అయ్యాం. దాంట్లో చాలా రకాల వెపన్స్ను మేము అట్లా మాడిఫికేషన్ చేసి చేసామన్నట్టు. దాంట్లో మీరు 3 సంవత్సరాల తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ తీసుకొచ్చారా? ప్రొడక్ట్ ఎప్పుడు ప్రొడక్ట్ కూడా ఒకవైపు నడుస్తూనే ఉంటుంది, రీసెర్చ్ వర్క్. అంటే నా స్పెషల్గా ఏంటంటే నన్ను ఆ రీసెర్చ్ కోసమే ఉద్దేశించి పెట్టారన్నట్టు. ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఇంకో 2 సపరేట్ ఉంటారు, కానీ ఓన్లీ రీసెర్చ్ వర్క్ అన్నట్టు. అది ఇతరులకు అర్థం కాకుండా డిజైన్ చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, దాన్ని అసెంబ్లింగ్ చేయాలి దాన్ని. అట్లా ఆ రీసెర్చ్ వర్క్లో నేను అప్పుడు ఇంకో డెవలప్మెంట్ వర్క్ కూడా. అప్పుడు మేము మ్యాగజైన్లు తయారు చేసుకునే వాళ్ళము, స్టెన్ గన్ తయారు చేసాము, తర్వాత పిస్టల్స్ తయారు చేసాము, సింగిల్ బ్యారెల్ వెపన్స్ తయారు చేసాము, అట్లానే రైఫిల్స్ కూడా మేము చేసాము. అయితే ఇక్కడ మాకు ఈ వెపన్స్ను డెవలప్ చేసుకుంటూనే ఇది ఒక రీసెర్చ్ వర్క్ అన్నట్టు. ప్రొడక్షన్ రీసెర్చ్ చేస్తున్న టైంలో AK-47 గురించి ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది? సో దీంట్లో AK-47 అనేది బ్యారెల్ గ్రూస్తో ఉంటుంది. ఇప్పుడు రైఫిల్స్లో కూడా మీరు రెడీ చేశారు కదా? చేసాం, కానీ అది సక్సెస్ అవ్వలేదు. దానికి కొంచెం ఎక్విప్మెంట్స్ వేరే అవసరం ఉండేనట్టు. అయితే అప్పుడు మేముందంటే జనరల్గా మా దగ్గర లేత్ మిషన్స్, మిల్లింగ్ మిషన్స్ ఇవే ఉండేవి. వాటితోనే అంత గ్రూస్ వేసే అంత ఇది మాకు లేదు. అయితే అప్పటికి ఏదంటే గ్రూస్ వేయాలంటే దానికి కొంచెం మేము ట్రయల్స్ రన్ వేసాం కానీ అంత ఎఫిషియెంట్గా గ్రూయింగ్ అనేది రాలేదు. లోపల దాని యొక్క ఫినిషింగ్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఉండాలి అన్నట్టు.
ఇప్పుడు మీరు జబల్పూర్లో AK-47 కాకుండా మిగతా వెపన్స్ మీరు ప్రిపేర్ చేశారు, పిస్టల్స్ అవన్నీ కూడా ప్రాక్టికల్ చేసేవారు ఎక్కడైనా? లేదు లేదు లేదు. అంటే టౌన్లో మేము ఎప్పుడు కూడా వాటిని ఫైర్ చేసి చూడలేదు, కానీ దానికి మేము టెస్టింగ్ లోపల చేసాం. అంటే క్యాటరేజ్ని బట్టి మేము ఫైర్ చేస్తే అది శబ్దం వస్తుంది కాబట్టి మేము అది ఎక్స్పెరిమెంట్ మేము చేయలేదు. మాకు టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని. ఒక వెపన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అంటే దానికి ఒక టెస్ట్ చేసుకోవడానికి టెక్నికల్ మెథడ్స్ దాన్ని మేము ఉపయోగించి చేసేవాళ్ళం. అట్లా మాకు ఇక్కడే అన్ని టెస్ట్ ఓకే అయిపోయిన తర్వాత మేము పంపిస్తాం. కాకపోతే క్యాటరేజ్ పెట్టి ఫైర్ చేయం, కానీ మిగతా అన్నీ ఉంటాయి అన్నట్టు. మామూలుగా చిన్నగా దాంట్లో ఇప్పుడు క్యాటరేజ్లో ఏముంటుంది అంటే బుల్లెట్లో ఏముంటుందంటే పైన బుల్లెట్ భాగం ఉంటుంది, తర్వాత దాంట్లో అది గన్ పౌడర్ ఉంటుంది. ఈ గన్ పౌడరు ఈ బుల్లెట్ రెండు రిమూవ్ చేసేసి ప్రైమరీ కప్ అని బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇగ్నిషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైర్ చేసినప్పుడు ఆ ఇగ్నిషన్ మండి గన్ పౌడర్ని మండిస్తుంది, బుల్లెట్ బయటికి వెళ్తుంది అన్నట్టు. ఇది ప్రాసెస్, బుల్లెట్లో ఉండే ప్రాసెస్ ఇది. మేమేంటంటే ఈ ముందు భాగంలో ఉండేటిని రెండింటిని రిమూవ్ చేసేసి వెనక కొట్టినప్పుడు చిన్న శబ్దం వస్తుంది, చాలా తక్కువ శబ్దం వస్తుంది అన్నట్టు. ఆ శబ్దాన్ని కూడా మేమేంటంటే కొద్దిగా జనం ఎక్కువగా లేనప్పుడు కొద్దిగా ఎవరు అంటే మినిమం ఒక 100 feet డిస్టెన్స్ ఎవరు ఉండరు అనుకున్నప్పుడు అప్పుడు మేము కొట్టేవాళ్ళం, ముందు చెక్ చేసుకొని కొట్టేవాళ్ళం అన్నట్టు. 1-2 ఫైర్ అయిపోయిందంటే ఆ లోపల ఉన్న స్ప్రింగ్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని అర్థం అన్నట్టు. అట్లా మేము టెస్ట్ చేసేవాళ్ళం. ఇంకొక మెథడ్ కూడా ఉండేది అన్నట్టు. బ్రీచ్ మీద 1 rupee కాయిన్, అంటే మినిమం అది ఒక 20 grams ఉండాలి ఏదైనా కాయిన్. ఆ కాయిన్ పెట్టేసి బ్రీచ్ మీద కాయిన్ పెట్టేసి మనము ఫైర్ చేసినప్పుడు పిన్ వచ్చి దానికి హైమర్ వచ్చి తగిలినప్పుడు అది మినిమం 7 feet హైట్ లేచిపోవాలి, అది ఎగిరిపోవాలి. ఎగిరిపోయినప్పుడు మేము వాడినటువంటి స్ప్రింగ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అన్నట్టు, ఆ ఫోర్స్ అన్నట్టు. అట్లా కూడా చెక్ చేసాం. ఇది ఇంకా మాకు తర్వాత క్రమంలో ఇది తెలిసింది, ఇలా చేస్తే కూడా మనకు సరిపోతుందని చెప్పి అట్లా మేము అది మా ప్రయోగంలో మేము తెలుసుకున్నాం. సార్ ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చూసి నేర్చుకున్నారా? ప్రాక్టికల్గా ఏం లేదు, ఎక్కడ చూసింది లేదు, ఎవరిని కాపీ కొట్టింది లేదు. అంటే దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం అన్నట్టు. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా, అప్పుడు ఆ మీడియా కూడా లేదు కదా, అసలు ఏం లేదు, టెలిఫోన్స్ కూడా లేవు ఆ టైంలో. ఆ టైంలో ఏంటంటే దాని మీద ఎక్కువగా మేము శ్రద్ధ పెట్టేసి నేను థింక్ చేయడం వల్ల అది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అది అంటే ఇప్పుడు ప్రైమరీ కప్ మేము ఫైర్ చేసినప్పుడు శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని ఎవరైనా వింటే ఏంటిది అనేది ఒకటి సమస్య అన్నట్టు. దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేయాలి, దీని ఫోర్స్ ఎలా తెలుసుకోవాలనుకున్నప్పుడు చిన్నగా ఒక బిల్ల పెట్టేసి మేము ఫైర్ చేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుంది, మేము ప్రైమరీ కప్పును ఫైర్ చేసినప్పుడు వచ్చిన ఫోర్సు వెపన్ ఒకటి పెట్టి చేసినప్పుడు ఇది ఎంత హైట్ ఎగురుతుందని చూసాము. జస్ట్ ఐడియా, మా ఐడియా అన్నట్టు, ఆ ఫోర్స్ని తెలుసుకోవడం కోసం. ఇంకా టెక్నికల్ మెథడ్స్ చాలా ఉన్నాయి, కానీ మాకు అప్పుడు అందుబాటులో ఏవి లేవు. మా సింపుల్గా సాధారణ ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెక్ చేసుకోవాలంటే ఎలాగంటే ఇట్లా మేము చెక్ చేసాం. చెక్ చేసినప్పుడు ఒరిజినల్ వెపన్ ఎంతైతే ఫోర్స్తో కొట్టిందో అదే ఫోర్స్ను మేము కైన్ పెట్టి చెక్ చేసి ఓకే అది కరెక్ట్గా వచ్చింది. సార్ అప్పుడు సౌండ్ ప్రూఫ్ వెపన్స్ కూడా తీసుకొచ్చేవారు కదా, దాన్ని మీరు? లేదు, సౌండ్ ప్రూఫ్ వెపన్స్ మా దగ్గర వరకు రాలేదు. అది చాలా అనంగా విన్నాను తప్ప మేమైతే చేయలేదు. అవి మాకు మీరు చేయలేదు, కానీ బుల్లెట్ సౌండ్ రాకుండా కూడా టెక్ మధ్య గారు ఒక టెక్నిక్ యూజ్ చేయించారు. అంటే వెనక కొడుతున్నప్పుడు పిల్లో కానీ లేదా ఇంకో ఒక మెథడ్ పెట్టి దాని మీద ఫైర్ చేసే సౌండ్ రాదని చెప్పేవారని మీ సమకాలికలు చెప్తుంటారు. యాక్చువల్గా మేము అప్పుడు చేసింది ఇదే మెథడ్. యాక్చువల్గా మేము అంతకుముందు ఈ గన్ పౌడర్ తీసి ప్రొపెలెంట్ చేయాలనే ఐడియా కూడా మా వాళ్ళకు వచ్చేది కాదు. అది మేము అప్పుడు కూడా చెక్ చేయాలంటే వెపన్ బయటికి పంపించి అక్కడ ఫైర్ చేసి టెస్ట్ చేసాం. స్టార్టింగ్లో అసలు మేము తయారు చేసిన వెపన్ను ఇక్కడ ఆదిలాబాద్కు ఎక్కడికైనా తీసుకొచ్చి అక్కడ టెస్ట్ చేసి ఓకే అనుకుంటే ఆ ప్రొడక్షన్ అంతా అట్లా పంపించేవాళ్ళం. ఏదైనా మార్పులు ఉంటే మళ్ళీ చేసాం, అంత ఇది ఉండేది. తర్వాత క్రమంలో మేము గన్ పౌడర్ తీసేసి ఇవి చేసి కొద్దిగా అంత దాన్ని ఇది చేసాము. రెండోది ఏంటంటే సౌండ్ అట్లా చేయలేదు, కానీ మేము ఒకటి ల్యాండ్లోనే అన్నట్టు ఒక పెద్ద రంధ్రం తీసేసి ఆ లోపల మొత్తం అంతా క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేసి అందులో లోపల పెట్టి ఫైర్ చేసేస్తే ఆ సౌండ్ ఏంటంటే హెర్త్లోకి వెళ్ళిపోతుంది. అచ్చా, హెర్త్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సౌండ్ అనేది బయటికి రాదు, టుప్పుమని సౌండ్ వస్తుంది తప్ప పెద్ద సౌండ్. ఎన్ని అడుగులు తీసేవారండి? అదే ఒక 4 feet 5 feet లోపలికి తీసేస్తే మొత్తం క్లోజ్ చేసేస్తాం అన్నట్టు. బయట ఎక్కడ ఉండదు, వెపన్ బ్యారెల్ పట్టేంతనే దానికి రంధ్రం ఉంటుంది. కాదండి, ఇప్పుడు మొత్తం హోల్ తీస్తారు, పైన మొత్తం క్లోజ్ చేస్తారు, కంప్లీట్ క్లోజ్ ఉండేసి లోపల ఇట్లా పెట్టి ఫైర్ చేస్తే ఆ సౌండ్ అంతా లోపలనే ఉంటుంది అన్నట్టు. దానివల్ల బయటికి తెలిసేది కాదు. అట్లా అంటే మా టెస్టింగ్లో రకరకాల డిఫరెంట్. ల్యాండ్ మైనర్స్ ఎలా చేసేవారు? ల్యాండ్ మైన్స్ అనేది ఆల్రెడీ అది చరిత్రలో ఉన్నాయి, అవి కొత్తగా మేము డిజైన్ చేసింది ఏమి లేవు. అవి క్లైమర్ మైన్
క్లైమర్మెంట్స్ కూడా ఆల్రెడీ అన్నీ మిలిటరీలో ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మాకు అనుగుణంగా మేము ఎలా చేయాలనేది అట్లా ఆలోచించి పరిస్థితికి అనుగుణంగా చేసాం తప్ప, అంటే మిలిటరీ స్కూళ్ళలో మాకు అప్పుడు ఏదో ఒక మిలిటరీ స్కూల్ నుంచి కొంత బుక్స్ పంపించారు. మరి వాళ్ళు ఎవరో ఏంటో మాకు కూడా తెలియదు, కానీ దాంట్లో క్లైమోర్ మైన్ ఎలా పనిచేస్తుంది, తర్వాత డైరెక్షనల్ మైన్స్ ఎలా పనిచేస్తున్నాయి, అసలు మైన్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అనేది విషయం దానిలో చాలా క్లియర్గా రాయడం జరిగింది అన్నట్టు. అట్లా మేము వాటిని చూసి మేము కొంత డైరెక్షన్ మైన్స్ ఇలా ఉండాలి, క్లైమర్ మైన్స్ ఇలా ఉండాలి అనేది కొద్దిగా ప్రాక్టికల్గా చూసామే తప్ప మేము దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు, దాన్ని మేమేం చేయలేదు. అది వెపన్స్ ఏమో అది. ఓకే, బలర్షా తర్వాత ఎక్కడికి వచ్చారా? జబల్పూర్లో ఉన్న తర్వాత జబల్పూర్లో ఒక 3-4 ఇయర్స్ మేము రిసెర్చ్ వర్క్, మెయిన్గా మా యూనిట్ యాక్చువల్గా అది ప్రొడక్షన్ యూనిట్ అని పెట్టాలనుకున్నాం. ఈ ప్రొడక్షన్ యూనిట్ కాస్త అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్గా చేంజ్ అయిపోయింది, అసలు R&D యూనిట్గా అయిపోయింది. మా లీడర్షిప్ కూడా ఊహించలేదు అసలు ఇంత రీసెర్చ్ మేము అక్కడ చేస్తామని చెప్పేసి. ఏదో ప్రొడక్షన్ చేస్తూ ఏదో 1-2 డెవలప్మెంట్ అలా చేస్తాం, కానీ క్రమంగా మేము మా యూనిట్ కంప్లీట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్గానే ఉందన్నట్టు అది.